తెలంగాణలో బీసీ బిల్లు రచ్చ కొనసాగుతూనే ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A సవరణ చేస్తూ తెచ్చిన బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రభుత్వం బిల్లును గవర్నర్కు పంపింది. దాన్ని ఎలాగైనా ఆమోదం చేసుకోవాలని మంత్రులతో పాటు అఖిలపక్షాన్ని గవర్నర్ వద్దకి తీసుకువెళ్లింది. గతంలో మాదిరిగా రాష్ట్రపతికి పంపకుండా సాధ్యాలను పరిశీలించాలని గవర్నర్ కోరారు నేతలు. బీసీ మంత్రులు అఖిలపక్షం నేతల విజ్ఞప్తిని గవర్నర్ ఎంతవరకు పట్టించుకుంటారో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీసీ బిల్లు విషయంలో మంత్రులు అఖిలపక్షం భేటీతో గవర్నర్ ఒప్పించే బిల్లును రాష్ట్రపతికి పంపకుండా విజ్ఞప్తి చేస్తారా? మంత్రుల విజ్ఞప్తిని గవర్నర్ ఎంతవరకు సానుకూలంగా తీసుకుంటారు? గవర్నర్ ఎలాంటి సంకేతం ఇస్తారు? ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సాధ్యమవుతుంది? లేకపోతే గవర్నర్ వీరి విజ్ఞప్తిని పట్టించుకోకుండా మళ్లీ రాష్ట్రపతికి బీసీ బిల్లును పంపితే పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ముందు ఉన్న ప్రత్యామ్నాయాలేంటి? ఈ నెల 30 లోపున లోకల్ ఎన్నికలు సాధ్యమేనా అన్నదే ఇప్పుడు కీలక చర్చగా మారింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. సో తెలంగాణలో ప్రధానమైనటువంటి అంశాలు రెండు నడుస్తున్నాయి. దాంట్లో ఒకటి 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి అన్నది ఒకటైతే గనక, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి సిబిఐకి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం, ఇప్పుడు ఈ రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. సో దీంట్లో ఒకసారి బీసీ రిజర్వేషన్లు సాధ్యమేనా, 42% ఇస్తామంటూ ప్రభుత్వం చెప్పేసింది, దాని బిల్లు కూడా పాస్ చేసింది. సో ఇప్పుడు గవర్నర్కు పంపించారు. గవర్నర్ దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతారు, గవర్నర్ ఏం రియాక్ట్ అవుతారు దీనిపైన అన్నది ప్రధానమైనటువంటి అంశం. అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు ఏంటంటే, 2018లో కూడా సేమ్ ఇదే ఎపిసోడ్ జరిగింది. ఆ రోజు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత గవర్నర్కి పంపించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. ఇద్దరు వ్యక్తులు కోర్టుకు వెళ్తే కోర్టు మళ్ళీ దీంట్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. సేమ్ ఎపిసోడ్ కూడా మళ్ళీ జరుగుతుంది. అయితే కోర్టు వరకు ఇంకా ఎవరు వెళ్ళలేదు. ఎవరు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికీ బీసీ సంఘం నాయకులు కానీ ప్రభుత్వం నుంచి కానీ చెప్తున్నారు. కానీ కోర్టుకు వెళ్లకుండా ఎవరినైనా ఆపడం అంత సాధ్యమా అంటే ఇది అసాధ్యమని చెప్పాలి. బట్ తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇస్తాం అని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించినటువంటి బిల్లును కూడా అసెంబ్లీలో ఆమోదించుకోవడం జరిగింది. అయితే ఎంతవరకు ఇది ముందుకెళ్తుంది? అనుకున్నట్టుగా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉందా? ఒకవేళ మళ్ళీ ఎవరైనా కోర్టు పెట్టలెక్కితే కనుక ఖచ్చితంగా కోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాని అనుసారంగానే వెళ్ళాలంటే మళ్ళీ 2018 చట్ట సవరణ ప్రకారం వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. సో వెళ్ళాలన్న గ్యారంటీ ఏంది, అమలైతే అన్నటువంటి నమ్మకం ఏంది, ఇందులోనే ఇప్పుడు చర్చ అంతా నడుస్తోంది. రైట్, మాట్లాడుతుంది దీనిపైన బండారు రామ్మోహన్ రావు గారు, అట్లాగే కేవి గౌడ్ గారు మనతో పాటు ఇద్దరు జాయిన్ అయ్యారు. ముందుగా రామ్మోహన్ రావు గారు, నమస్తే అండి. నమస్తే. మొత్తానికి కోర్టుకు వెళ్ళొద్దు, అదే కాన్సెప్ట్. కోర్టుకు వెళ్తే రిజర్వేషన్లు ఆగిపోతాయి, కానీ కోర్టుకు వెళ్లకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎవరో ఎక్కడి నుంచో ఎవరి ప్రోద్బలంతో, పార్టీల పరంగా కాకపోయినా కానీ ఎవరి ప్రోద్బలంతోనూ ఎవరైనా వెళ్ళొచ్చు. గతంలో వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూసాం కాబట్టి. సో ఒక మంచి జరుగుతుంది అనుకుంటే 10 చేతులు చెడు చేయడానికి సిద్ధంగా ఉంటాయి. సో ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ కోర్టులో ఉంది. సో గవర్నర్ ఎట్లా రియాక్ట్ అవ్వాలి? ఎందుకంటే రెండోసారి బిల్ గవర్నర్కి పంపిస్తే గవర్నర్ దాన్ని రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎట్లా చూడొచ్చు ఈ ఎపిసోడ్ ని? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. గుర్రం మూతికి బట్ట కట్టడం అంటే ఇదే. మా అమ్మ ఎప్పుడు చిన్నప్పుడు చెప్పేది, గుర్రం మూతికి బట్ట ఎవరు కడతారని. అంటే ఒకసారి బయటపడ్డ తర్వాత ఎవరు కోర్టుకు పోవద్దు, ఎవరు చేయొద్దు అనే ఒక నియంత్రణ ఎవరు చేయలేరు, ఎవరిని చేయలేరు. మహా అయితే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మిగతా పార్టీలను కొంచెం బ్లాక్ మెయిల్ చేయొచ్చు, మీరు ఎట్లా పోతారు, మీరు కోర్టుకు పోవద్దు అనొచ్చు. సామాన్య పౌరుడు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఎవరైనా పోవచ్చు కదా, అప్పుడు ఎవరిని ఆపుతారు వీళ్ళు? అందుకని గత అనుభవాల దృష్ట్యా శ్రీకాంత్ గారు, గత అనుభవాల దృష్ట్యా చూస్తే ఆర్డినెన్స్ ఏ గతి పడుతుందో ఇప్పుడు ఈ బిల్లు కూడా అదే గతి పడుతుంది. నేను చాలా వ్యక్తిగతంగా నాకు బీసీ రిజర్వేషన్ ఇష్టం, తప్పనిసరి కావాలని కోరుకున్నాను. నా వ్యక్తిగత ఇష్టాలు అక్కడ పనికిరావు కదా. యాజ్ అడ్వకేట్ గా లీగల్ గా ఏం చేస్తుంది చెప్తాను నేను. ఎందుకంటే చాలా సాధ్యమైంది అంటే అటు బౌన్స్ కావద్దు కదా. మన వ్యక్తిగత ఇష్టాలు పార్టీల విధానాలు ప్రతిబింబించవు. నా ఉద్దేశం ఏంటంటే, గతంలో ఇదే ఇట్లాంటిదే 2 సార్లు జయలలిత గారు ఆర్డినెన్స్ జారీ చేసిన, బిల్లు పెట్టిన, అది హైకోర్టు కొట్టేసింది తమిళనాడు. సరిగ్గా అదే దాన్ని తర్వాత పి నరసింహారావు గారి హయాంలో జయలలిత గారు వెంబడి వెళ్ళి పూర్తిగా అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి బిల్లు పాస్ చేసుకొని చట్టం చేసి దానికి 9వ షెడ్యూల్ పెంచారు. దానికి కూడా సుప్రీంకోర్టు ఆమెను హెచ్చరించింది శ్రీకాంత్ గారు. ఏమైందంటే, ఆనాడు 9వ షెడ్యూల్ పెట్టుకొని మీరు మార్కండేయ
శివలింగాన్ని కబలించుకొని యమపాశాన్ని తప్పించుకున్నట్టుండదు. ఖచ్చితంగా 9వ షెడ్యూల్ కూడా ఇక ముందు వచ్చేవి మేము సమీక్షిస్తామని ఇటీవలనే సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. అటువంటి అప్పుడు 9వ షెడ్యూల్ చేర్చిన కష్టమే. ఒకవేళ కొంతవరకు వెసులుబాటు అంటే 9వ షెడ్యూల్ చేర్చుకుంటే కొంత లీగల్ గా అవకాశం ఉంటుంది. రెండోది ఆర్డినెన్స్ ను తిరస్కరించలేదు, అది ఆమోదించలేదు. ఆర్డినెన్స్ పైకి పంపి లీగల్ ఒపీనియన్ పంపిన గవర్నర్ గారు ఇప్పుడు వీళ్ళు అనగానే దీన్ని సంతకం పెట్టే బిల్లు చట్టంగా మారుస్తారంటారా? నాకైతే నమ్మకం లేదు. సరే, ఒత్తిడి తీసుకొని రావడం వేరు, అభ్యర్థన చేయడం వేరు, అన్ని రకాలు చేయొచ్చు. కానీ ఇంకొకటి, గవర్నర్ గారి మీద నిన్న అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీకి ఇమ్యూనిటీ ఉంటుంది కనుక పట్టిపోయారు, కానీ అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు గవర్నర్ ఇద్దరు ఖాతాల్లో ఆర్థిక మంత్రులు పనిచేయడం దోస్తులు వాళ్ళు కనుక ఆ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆర్డినెన్స్ పైకి పంపించాలని ఒక దుర్మార్గమైన ఆరోపణ నిన్న రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా చేసిండ్రు. అది కరెక్ట్ కాదు. గతంలో తమిళ సాయి విషయంలో కానీ గవర్నర్ వారు అతిమించినప్పుడు శృతి మించినప్పుడు చేసుడు వేరు. గవర్నర్ గారు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి సఖ్యతతోనే ఉన్నారు. ఆయన వచ్చినప్పటి నుంచి ఎలాంటి వివాదాలు లేవు. జిష్ణుదేవ్ వర్మ గారు వచ్చినప్పటి నుంచి వివాదాలు లేని వాడి కొత్త వివాదాలు నేర్పుకుంటున్నాను అంటున్నాను. ఇప్పుడు మంత్రుల కమిటీ పోతుంది, ఆయన పరిశీలిస్తా అంటాడు, మంచిది అంటాడు, పంపిస్తారు కదా. ఏదైనా సరే ప్రతిపక్షం కానీ ఇతర ఏ రాజకీయ పక్షం పోయినా గవర్నర్ గారు వెంటనే ఏ గవర్నర్ ఉన్నా బహిరంగంగా వ్యాఖ్యలు చేయరు. అంత సానుకూలంగా ఉంటారు, మంచిది అంటారు. మంచిదన్న తర్వాత గవర్నర్ ఎవరి చేతిలో ఉంటున్నారు? ఇవాళ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటున్నారు. మంచి చెట్టు ఆమోదించాలా ఆమోదించొద్దు అనే దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం ప్రభావమే తప్పనిసరి ఉంటుంది అంటున్నాను. ఇవాళ వెంటనే గవర్నర్ గారు ఈ బిల్లును ఆమోదించరు అని నేను అనుకుంటున్నాను. సరే చూస్తామంటారు, పైకి పంపుతారు. అంటే ఈ పార్టీ దానికి చట్టంలో 2 సవరణలు చేసేదానికి ఇప్పటిదాకా 3 ఏళ్ల నుంచి ఎందుకు గారు ఇదే పని చేయొచ్చు కదా అనే మాట వస్తుంది కదా. అంటే బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపితే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది, అది స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ 2018 చట్టాన్ని నేను స్పష్టంగా చెప్తున్నాను. 2018 చట్టంలో 1 వీక్ వర్క్ షాప్ లో ఆ గవర్నమెంట్ లో టీఎస్పీఆర్టీ అంటే మనకు రాజనగర్ లోని ఇన్స్టిట్యూషన్ లో మేమంతా అడ్వకేట్ గా దానికి సలహాలు సూచనలు చేసినాం. ఈ బీసీల రిజర్వేషన్ తగ్గించక తప్పని పరిస్థితి వచ్చింది అప్పుడు వాళ్ళు కూడా. ఎందుకంటే హైకోర్టు తీర్పు 2013 ఉంది. ఒకవేళ అంటే ఇప్పుడు 2019 బిల్లు చేసి గవర్నర్ పంపిస్తున్నారు. ఇప్పుడు గవర్నర్ కోర్టులో పెట్టారు. సో గవర్నర్ నిర్ణయం ఎట్లా ఉంటుంది? యాక్సెప్ట్ చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి 42% ఇస్తే అసలు ఇచ్చేటువంటి అవకాశం లే. చాలా రోజుల నుంచి మీరు కూడా మాట్లాడుతున్నారు ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు నిర్వహించేటువంటి అవకాశాలు లేవు అని. నా డ్రైవ్ లోనే చాలా సందర్భాల్లో మీరు బల్లగుద్ది మాట్లాడారు. బట్ ప్రభుత్వం 30 లోపు పూర్తి చేస్తా ఉంటుంది, విత్ రిజర్వేషన్స్ తోటి పోతా ఉంటుంది. అంటే ఏ ధైర్యంతో ముందుకు పోతా అనుకుంటున్నారు? ఒకటి, లేదంటే రేపొద్దున గవర్నర్ ఆమోదించకపోతే కేంద్రం కోర్టులో వేసి కేంద్రం పైన నిందేసి మళ్ళీ 2018 చట్ట సవరణ ప్రకారం పోయేటువంటి అవకాశాలు దీంట్లో కనిపిస్తున్నాయా? ఆ కోణం చూడొచ్చా? ఖచ్చితంగా చివరికి జరిగేది అదే. రేవంత్ రెడ్డి గారు 6 నెలల క్రితమే ఈ బీసీ బిల్లు పాస్ చేస్తున్నప్పుడు చెప్పారు 3 వర్గాలునే, ఒకటి ఏమో చట్టం చేయడం, అవి కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్ చేర్చడం, రెండోదేమో మనకు జీవో కానీ లేకపోతే ఆర్డినెన్స్ జారీ చేయడం, మూడోదేమో పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వడం. చివరికి అదే జరుగుతుంటున్నాడు. పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తే మీది హామీ మేమెందుకు అమలు చేయాలని బీఆర్ఎస్ అట్లాగే బీజేపీ అంటాయి కదా. ఒకవేళ సరే బీసీ ఓట్ల కోసం భయపడి వాళ్ళు పెట్టలేదు అనుకోండి, కానీ రిజర్వేషన్ చట్టబద్ధంగా అయితే 22% 23% ఉంటుంది కదా బీసీలకు అయితే స్థానిక ప్రభుత్వాలలో. అటువంటి అప్పుడు 23% మిగతా చోట్ల ఎవరైనా చేయొచ్చు కదా శ్రీకాంత్ గారు. అప్పుడు ఎవరిని ఆపుతామంటున్నాం? ఇప్పుడు వేలాది మంది అభ్యర్థులు ఉంటారు. పార్టీ పరంగా వీళ్ళు టికెట్లు ఇవ్వడానికే బీసీలకు మాత్రం ఏదైతే రిజర్వేషన్ పక్కా చట్టబద్ధంగా ఉంటుందో అది మాత్రం దాన్ని ఇంకోటి చేయడానికి వీల్లేదు. ఎస్సీ సీట్లో ఎస్సీ చేయాలి, ఎస్టీ సీట్లో ఎస్టీ చేయాలి, బీసీ సీట్లలో బీసీ చేస్తారు. అదే 22% కొనసాగితే మిగతా వీళ్ళు ఇచ్చే మిగతా 42% లో మరి మిగతా 20% సీట్లకు బీసీ రిజర్వేషన్ వర్తించదు. పార్టీ పరంగా తీసుకుంటే మీ ఇష్టం అంటారు. కానీ మిగతా వాళ్ళు రెడ్డో లేకుంటే ఇతర కులస్తులు అక్కడ పోటీ చేయడానికి మనకు అక్కడైతే అవకాశం ఉంది కదా, దాన్ని ఎట్లా ఆపుతారు వీళ్ళు? అందుకనే ఇది ఎట్లా ఉందంటే అలవిగాని హామీ ఇచ్చారు, దాని అమలు కోసం ముందు నుయ్యి వెనుక పోయేలాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సెప్టెంబర్ లో ఎలక్షన్ జరుగుతాయా లేవా ఒక మాట చెప్తాను నేను. జరగవు కాక జరగవుంటాను. ఎందుకు జరగని చెప్తాను నేను. ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే డిలిమిటేషన్ చేయాలి. డిలిమిటేషన్ ఎందుకు అవసరమైంది? ఆనాటికి ఈనాటి కొత్తగా పంచాయతీలు ఏర్పాటు చేశారు. కొన్ని పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీలో హైదరాబాద్ చుట్టుపక్కల 84 పంచాయతీలు విలీనం చేశారు. అక్కడ ఎలక్షన్ లేవు కదా. అంటే మళ్ళీ డిలిమిటేషన్ చేయడానికి ఇంకోటి ఉన్న కారణం, అన్ని మండలాలు కొత్తగా వచ్చినాయి, జిల్లాలు రాలే కానీ మండలాలు వచ్చినాయి. అప్పటికిప్పటికి 2019కి ఇప్పటికి కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఆ మండలాల్లో రిజర్వేషన్ చేయాలంటే డిలిమిటేషన్ మళ్ళీ కావాలి. అంటే డిలిమిటేషన్ కావాలి, దానికి 1 వీక్ టైం పెట్టారు. డిలిమిటేషన్ కూడా ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించడానికి 1 వీక్ పడుతుంది, మినిమం 1 వీక్ పడుతుంది.
తర్వాత ఏం చేస్తారు, రిజర్వేషన్ ప్రకటిస్తారు. అప్పుడు కూడా 1 వీక్ టైం ఇవ్వాలి రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత, ఎవరైనా కోర్టుకు పోయినా ఎట్లా కాకుండా. ఆ 2 వారాలు పోతే ఇప్పుడు ఉన్నదే సమయం ఫస్ట్ లో ఉన్నాం. ఈ 15 రోజులు ఇప్పుడు రేపటి నుంచి మొదలు పెట్టిన అనుకోండి, 16, 17 పోతుంది. పోయిన తర్వాత మరి 22 నుంచి బతుకమ్మ పండుగ వస్తుంది తెలంగాణలో. తర్వాత దసరా సరిగ్గా 4 రోజుల తర్వాత దసరా వచ్చేది. ఈ పండుగల సీజన్ లో ఇవన్నీ ప్రాసెస్ పూర్తి చేసుకుని ఎలక్షన్ కమిషన్ పోయిన తర్వాత వాళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేసి, అది 1 వారం రోజుల టైం నోటిఫికేషన్ ఇష్యూ చేసి, దాని తర్వాత నామినేషన్లు, విత్డ్రాయల్స్, స్క్రూటినీ, విత్డ్రాయల్స్ పోతా తర్వాత ఎలక్షన్ కు విత్డ్రాయల్స్ మధ్య 1 వీక్ టైం ఉండాలి, 7 రోజులు టైం ఉండాలి మధ్యలో. ఒక్క నిమిషం, అసెంబ్లీకి పార్లమెంట్ 14 రోజులు, ఇక్కడ నవంబర్ లో సాధ్యమవుతుంది, ఇప్పుడు సాధ్యం కాదు. గౌడ్ గారు నమస్తే. నమస్కారం అండి, ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒకవైపు సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తాం అని అంటూనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం, దాన్ని ఆమోదించడం, ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం అని చెప్పడం, అఫ్ కోర్స్ దీన్ని అందరూ స్వాగతించారు. అసెంబ్లీ సాక్షిగా అన్ని పార్టీలు దీన్ని స్వాగతించాయి. అయితే ఎంతవరకు ముందడుగు పడుతుంది అనేది ప్రధానమైనటువంటి సేమ్ ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ లో ఎపిసోడ్ ఏది ఉందో అదే ఎపిసోడ్ కనిపిస్తుంది. బట్ దీని తర్వాత ఎన్నికలకు ఎంతవరకు వెళ్తారు అన్నది ఒకటైతే గనక, ఇందాక జయలలిత గారిని ప్రస్తావించారు ఇక్కడ. అంతకుముందు బీహార్ కూడా పాట్నా కోర్టు కొట్టేసింది, ఇప్పటికీ న్యాయ సమీక్షలోనే ఉంది. బీహార్ రిజర్వేషన్లకు సంబంధించి కూడా అక్కడ జనాభాలో ఎక్కువ శాతం బీసీలే ఉన్నారు. తెలంగాణలో 42% రిజర్వేషన్లకి సంబంధించి ఒక ఎంపారికల్ డాటా అనేది లేదు. సుప్రీంకోర్టు ఈ డాటా అడుగుతుంది. బీసీలు వెనకబడి ఉన్నారు అని చెప్పడం వేరు, ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంత వెనకబడి ఉన్నారు అని ఎంపారికల్ గా ఒక అనుభవిక డాటా ఇవ్వడం వేరు. అట్లాంటి డాటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు అన్నది అందరూ చెప్పినటువంటి మాట. మీలాంటి మేధావులు చాలా సందర్భాల్లో చెప్పారు. బట్ ఇప్పుడున్నటువంటి సోర్స్ ఏంటి ప్రభుత్వానికి? కోర్టుకు ఎవరు వెళ్ళొద్దు అని బీసీ సంఘాలు చెప్తున్నా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎవరు వెళ్తారో, ఎక్కడి నుంచి వెళ్తారో, ఎవరెవరు పెళ్లిస్తే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా కోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎట్లా చూస్తున్నారు? నెక్స్ట్ ఏం జరగబోతుంది అనుకోవచ్చు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీలకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవడానికి చిత్తశుద్ధితో పనిచేయట్లేదని మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఇప్పుడు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినటువంటి హామీని అమలు పరచడంలో, ఆయన కులగణన చేయడంలోనే 1.5 సంవత్సరాల కాలాన్ని వృధా చేస్తున్నారు. 6 నెలల్లోపు కులగణన చేసి మేము రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత ఒక బిల్లు పాస్ చేశారు. ఆ బిల్లు పాస్ చేసిన తర్వాత గవర్నర్ పంపితే ఆమోదించి తప్పనిసరిగా రాష్ట్రపతి భవనాన్ని పంపించడం జరిగింది. అక్కడ ఆ బిల్లు పరిస్థితి ఏముందో తెలియదు. అదే విషయం మీద మళ్ళీ ఒకసారి ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తే గవర్నర్ గారు మళ్ళీ న్యాయ సమీక్ష కోసం వాళ్ళ యొక్క న్యాయ నిపుణుల సలహా మేరకు దాన్ని పెండింగ్ లో పెట్టి ఉంచారు. ఇప్పుడు అదే విషయం మీద 3వసారి మళ్ళీ బిల్లు చేసి, ఏదో నేను పాత చట్టంలో 2 సవరణలు చేసి నేను 50% పైన ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏదైతే సీలింగ్ ఉందో ఆ సీలింగ్ ను మేము సమీక్షిస్తాం అనేటువంటిది హాస్యాస్పదమైనటువంటి విషయం. సుప్రీంకోర్టు యొక్క తీర్పును ఒక అసెంబ్లీ సమీక్షించలేదు అనేటువంటి విషయం వీళ్ళకి తెలియకనే చేస్తున్నారా అంటే 100% తెలిసే చేస్తున్నారు. కేవలం బీసీల కోసం మేము కష్టపడుతున్నాం, బీసీల కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నాం అని చెప్పేసి దీన్ని ఒక ఎన్నికల ఎజెండాగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. 9th షెడ్యూల్లో చేర్చమని చెప్పేసి బలమంగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మొదటి నుండి చెప్తా ఉంది. మీరు 9th షెడ్యూల్లో చేర్చేటువంటి ఆ ప్రణాళికను మొదలు పెట్టి ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేసి బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి భవన్లో పెండింగ్ ఉంది. ఆ తర్వాత మీరు ఎక్కడ కూడా ఆ బిల్లును ఆమోదించుకోవడానికి కావాల్సినటువంటి అఖిలపక్ష సమావేశాలు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఎక్కడ నిర్వహించలేదు. దాని అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలవమని పదే విజ్ఞప్తి చేసిన పెడచెవిన పెట్టిరు. అఖిలపక్షం కలవకుండా పార్లమెంట్ లో చర్చ జరిగి పార్లమెంట్ ఆమోదం లేకుండా అది చట్టంగా రూపొందేటువంటి అవకాశమే లేదు. ఇవన్నీ విషయాలు కూడా వీళ్ళకి తెలిసినాయి. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీలో చాలా మంది మేధావులు ఉన్నారు, చాలా మంది బీసీ సంఘం నాయకులు ఉన్నారు. ఎంతమంది ప్రభుత్వానికి సూచనలు చేసినా గానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసింది లేదు. తమిళనాడు తరహాలో ఎగ్జాంపుల్ చూపిస్తున్నా గానీ తమిళనాడులో వాళ్ళు ఖచ్చితమైనటువంటి లెక్కతో ఉన్నారు. బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నారు. బీసీల్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని 30% చూపించడం జరిగింది. బీసీలను ఐ థింక్ సో 24-25% చూపించారు. బీసీ ముస్లింలను కూడా 3 to 4% చూపించారు. సో ఇట్లా ఒక ఎంపారికల్ గా లెక్క ప్రకారం వాళ్ళు ఇచ్చారు కాబట్టి సుప్రీంకోర్టులో కొంత నిల్చోగలిగారు. బట్ తెలంగాణలో అట్లాంటి పరిస్థితి ఉందా? తమిళనాడు ఎగ్జాంపుల్ మాటల్లో చూపించడం వేరు, దాన్ని లిఖిత పూర్వకంగా చేతల్లో చూపించడం వేరు. ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు ఆ విషయం మీదనే రేవంత్ రెడ్డి కేవలం మేకవన్య పులిచందంగా వ్యవహరిస్తా ఉన్నాడు. కేవలం మేము ఇక్కడ గణన చేసినాం అంటాడు కానీ ఇప్పటి వరకు ఆ గణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ని ఎక్కడ కూడా బయట పెట్టలేదు.
ఆ గణనని ఎన్ని క్లాసిఫికేషన్స్ చేశారు, దాంట్లో ఎంబీసీలు ఎవరున్నారు, ఇంకా ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్స్ ఎవరున్నారు, ముస్లింల వాటా ఎంత ఉంది, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి, ఏ కులం యొక్క పరిస్థితులు ఏంటి అనేది ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదు. పోనీ ఆయన డాటా బహిర్గతం చేయడానికి ఇష్టపడకపోయినా ఆ తర్వాత ఏం చేయాలి అనేటువంటి దాంట్లో కూడా ఆయన క్లారిటీ లేదు. ఇప్పుడు తమిళనాడు మోడల్లో మేము రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేస్తున్నామని మాట వరుసకు చెప్తున్నారు తప్ప ఆ దిశగా కార్యాచరణ లేదు. సింపుల్ గా అప్పటి ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు ఒక విమానాన్ని తీసుకొని 6 నెలలకు సరిపడాటువంటి సరుకులన్నీ తీసుకొని వెళ్ళి ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ అక్కడ పార్క్ చేసిన తర్వాత తను రిజర్వేషన్ ఆమోదించిన తర్వాతనే చెన్నైలో అడుగు పెడతానని చెప్పేసి శపథం చేసి చిత్తశుద్ధితో పనిచేసింది. అక్కడ కావాల్సిన డాటా అంతా కూడా అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో రూపొందించి అప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని పంపించేసి దాన్ని ఆమోదింపజేసుకునే ప్రయత్నం చేసింది. ఆ రకమైనటువంటి ప్రయత్నాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయడం లేదు. ఇక 9వ షెడ్యూల్లో పెడితే సమీక్షిస్తారు అనేటువంటి విషయం సుప్రీంకోర్టు ఒక తీర్పులో చెప్పింది అని చెప్పేసి పదే పదే మన మేధావులు కూడా అంటూ ఉంటారు. సుప్రీం ముందు 9th షెడ్యూల్లో పెట్టండి. 9th షెడ్యూల్లో దీంతో పాటు కొన్ని వందల కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులున్నాయి? ఇప్పటి వరకు తమిళనాడులో 30 సంవత్సరాల పైగా రిజర్వేషన్లు అనుభవిస్తా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణను కూడా దాంతో కలిపి మనం కోర్టులో కొట్లాడదాం. ఒకవేళ సుప్రీంకోర్టులో వస్తే అప్పుడు పరిస్థితి ఏందనేది చూద్దాం. దేశవ్యాప్తంగా దీని మీద పెద్ద ఉద్యమమే లేస్తుంది. మండల్ స్ఫూర్తితో లేచిన దానికన్నా పెద్ద ఉద్యమం 9th షెడ్యూల్ ఉద్యమం ఈ దేశంలో రావడానికి సిద్ధంగా ఉన్నాయి పరిస్థితులు. కాబట్టి బీసీలకు చట్టబద్ధంగా దక్కాల్సినటువంటి హక్కులని, అధికారాలను ఎవరు కూడా కాలరాయడానికి వీలు లేదు. సో ఈ విషయాలన్నిటిపైన 9th షెడ్యూల్లో చర్చ వచ్చినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, పార్లమెంట్ ఏం చెప్తుంది, రాజ్యాంగ సవరణలు ఏం చేస్తారు అనేటువంటిది అప్పుడు చూద్దాం. ముందు చేయాల్సినటువంటి పనులు ఈ ప్రభుత్వం చేయడం లేదు. బీసీలను కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయంగా చూస్తా ఉంది. ఆయన ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్న సందర్భంగా ఆయనకు ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పారు. రేపు వచ్చేటువంటి ఎన్నికలలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేంత వరకు దీన్ని ఎన్నికల ఎజెండాగా వాడుకుంటామని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ నీతి అక్కడే అర్థమవుతుంది. బీజేపీ కూడా ఇందులో ముస్లింస్ ఉన్నారు అని చెప్పేసి దేశంలో ఎక్కడ లేరు, కేవలం తెలంగాణలో మాత్రం ముస్లింలు ఓబీసీల కింద ఉన్నట్టుగా దుష్ప్రచారానికి పాల్పడుతూ ఉంది. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కూడా బీసీల పట్ల కపట వైఖరితోనే వ్యవహరిస్తా ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో లేనటువంటి బీఆర్ఎస్ కూడా బీసీల పట్ల చిత్తశుద్ధితో లేదు. గోడ మీద పిల్లి చందంలాగా బీఆర్ఎస్ ఉంది. ఒకవేళ ఎన్నికలు వచ్చాయి, మేము జనరల్ అభ్యర్థులను నిలబెడతాం, కోర్టులో కొట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఏ రకంగా చూసినా కానీ వీళ్ళెవరు కూడా బీసీలకు న్యాయం చేయాలి, బీసీలకు ఏదైనా మంచి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావు ఇవి అనేటువంటి స్పష్టం అవుతుంది. రైట్. రామ్మోహన్ రావు గారు అంటే అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ చూస్తే ఖచ్చితంగా ఎన్నికలు పోతాం, 42% క్యాప్ను ఎత్తేసి ముందుకు పోతున్నారు. అంటే సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగానే ముందుకు పోతున్నారు, బీసీలకు న్యాయం చేయడానికి ముందుకు పోతున్నారు. ఇదే కనిపిస్తుంది. అది జరుగుతుందా లేదా అంటే ఎగ్జాంపుల్స్ అన్ని చూస్తే గనక జరిగేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. కోర్టుకు వెళ్లకుండా ఎవరిని ఆపలేము. ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్ళొద్దు అని అన్నా కానీ ఈ ప్రజాస్వామ్యంలో కోర్టుకు వెళ్లే హక్కు ఎవరికైనా ఉంటుంది. వెళ్ళొద్దు అంటేనే అది పెద్ద నేరం అవుతుంది. బట్ అక్కడ లిటిగేషన్ ఉంది, అక్కడ ఒక ఎర్రర్ ఉంది. ఈ ఎర్రర్ని దాటి ముందుకెట్లా వెళ్తారు? అసలు దీని ప్రభుత్వం ఏం చేయాల్సింది, ఏం చేస్తోంది, చేసే వే ఆఫ్ యాక్షన్ ప్లాన్ సరిగ్గా లేదా? ఎట్లా చూడొచ్చు దీన్ని? అంటే హామీ ఇచ్చేటప్పుడే తెలంగాణ పరిభాష చెప్పాలంటే సోయి ఉండాలి. 42%, 34%, 22కి ఎందుకు కుదించబడి వచ్చింది? అప్పుడు 2019లో జరిగింది ఏంది, 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది, ఈ ఒక్కసారికి అనుమతిస్తున్నా మరొకసారి అనుమతి ఇవ్వమని చెప్తేనే కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఎన్నికలు జరిగినాయి, పంచాయతీ ఎన్నికల నుంచి మీద జరిగినాయి. తర్వాత 2019 జరిగేటప్పుడు ఈ కోర్టు ప్రాసెస్ అంతా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ పని చేసింది కదా, గతంలో చేసినా చెల్లలేదు కదా. ఈ అనుభవం ఉండి కూడా హామీ ఇచ్చారు. రెండోది కూడా గౌడ్ గారికి అదనంగా ఒక్క విషయం చెప్తాను, ఎందుకంటే నిజంగా నేను కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ 9వ షెడ్యూల్ చేర్చండి, తర్వాత ఏమైతే చూద్దాం. సుప్రీంకోర్టు తీర్పులు చాలా 9వ షెడ్యూల్ చాలా బిల్లులు చేర్చిండ్రు, చట్టాలు చేర్చిండ్రు, దాని మీద సమీక్ష చేస్తామన్నారు కానీ చేయలే కదా. దాని మీద కానీ మొట్టమొదటి నేను నా డిమాండ్ కూడా అది 9వ షెడ్యూల్ చేర్చండి, అక్కడ పెట్టండి, అది లీగల్ ప్రొసీజర్, అది చేయాలి. రెండోది కూడా చెప్తాను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే కులగణంలో బీజేపీది డొల్ల వాదన, దాన్ని కూడా చెప్తాను నేను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే బీసీలు గతంలో ముస్లిం బీసీలు, హిందూ బీసీలు అంటూ వేరే లేరు.
ముస్లింలలో దూదేకుల పకీరు చాకలి మంగలి వేరే వృత్తుల వాళ్ళందరూ ఆల్రెడీ బీసీలో ఉన్నారు ఇదివరకే. మనం రిజర్వేషన్ ఇస్తున్నాం కూడా, దూదేకుల వాళ్ళకు పకీర్లకు అందరికి ఇస్తున్నాం కదా. అటువంటిప్పుడు వీళ్ళు జనాభా లెక్కలు చేసేటప్పుడు, అసలు కులగణన చేసేటప్పుడు అసలు వాళ్ళకి అధికారమే లేదు, కులగణన చేయడానికి అధికారం లేదు, నా జనాభా లెక్కలు అసలు అధికారం లేదు. కులగణన కూడా చేసుకుంటే చేసుకోండి, కానీ మీ సంక్షేమ పథకాలకు కొన్నిటికి వర్తిస్తుంది తప్ప విద్యా ఉద్యోగాలు పనికిరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఉన్నది కదా. అందుకని శ్రీకాంత్ గారు ఇక్కడ ఏమైందంటే వీళ్ళు విభజించే వరకల్లా దీనికి బీజేపీకి అవకాశం ఇచ్చారు. కానీ బీజేపీ డొల్లవాదన ఏంటంటే ఎక్కడ కూడా బిల్లులో రేవంత్ రెడ్డి గారితో సమర్థిస్తున్నా ఆయన మాట, బిల్లులో ఎక్కడ బీసీ రిజర్వేషన్లలో ముస్లిం బీసీలు హిందూ బీసీలు లేదు బిల్లులో. ఒకటి విద్యా ఉద్యోగాలు, రెండు లేదు దాన్ని పట్టుకొని ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, దానికి అవకాశం ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. బీసీలను రెండు రకాలుగా 10% బీసీలేమో ముస్లిం బీసీలు ఉన్నారట, 46% ఏమో హిందూ బీసీలు ఉన్నారట. తప్పు కదా. ఈ రెండు విడదీయడం వల్ల ఏమైందంటే ఇవాళ కుల కుంపులాట మతాల కుమ్మలాట పెట్టింది వీళ్ళు. ఈ ఒక్క అవకాశం తీసుకొని బీజేపీ కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రిగా ఉండి చాలా బీజేపీ వాళ్ళందరూ తప్పు మాట్లాడుతున్నారు, ఇది తప్పుడు మాట్లాడుతున్నాం. అక్కడ బిల్లులో ఎక్కడ లేదు. రెండోది కూడా ఇప్పుడు పెండా బెల్లం కలిపినట్టు మీరు రెండు రకాల రిజర్వేషన్ల గురించి రెండు బిల్లులు ఉన్నాయి పెండింగ్ లో. కేంద్ర ప్రభుత్వం దగ్గర 2 బిల్లులు ఉన్నాయి రాష్ట్రపతి ఆమోదం కోసం. ఒకటే విద్యా ఉద్యోగాలలో గతంలో మండల్ కమిషన్ మంటలు చూసాం, గౌడ్ గారికి తెలుసు. మండల్ కమిషన్ వచ్చిన తర్వాత దేశం అంతా ఏమైందో చూసినా మనం. అప్పుడు ఏం చేశారు, ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్లు పోగా మిగిలిన 27% రిజర్వేషన్లే ఇవాటికి కూడా దేశం అంతా బీసీలకు విద్యా ఉద్యోగాలు అమలవుతున్నాయి. అది దాటలే, ఒక్క % పెరగలే, తగ్గలే. కానీ ఇప్పుడేమైందంటే నేనేమంటున్నానంటే ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోగా మన ఉద్యోగాలలో విద్యా సంస్థలలో అంతకు రిజర్వేషన్ ఇవ్వడానికి 42% పోవాలంటే ఆ చట్టం వేరే చేయాలి మళ్ళీ. అది దేశవ్యాప్తంగా ప్రభావితం చేస్తే ఒక రాష్ట్రానికి పరిమితం కాదు. మండల కమిషన్ నివేదిక మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అన్ని అవకాశాలు పరిశీలించిన తర్వాత 27 పరిమితం అయ్యారు. అప్పుడు మండల కమిషన్ కూడా ఏమన్నది 50% పైగా మన బీసీలు ఉన్నారని తీర్పు ఇచ్చింది కదా. మండల కమిషన్ లో లెక్కలు ఉన్నాయి కదా. ఇచ్చినప్పుడు ఈ లొసుగు ఏమైనా ఉపయోగించవచ్చా? 3 నెలలు పెండింగ్ లో ఉంటే ఆ బిల్లును ఆటోమేటిక్ గా ఆమోదించినట్టే అన్నటువంటి ఒక్కొక్క లాజిక్ కూడా ఇక్కడ ఒకటి కనిపిస్తోంది. బహుశా ఆ ఉద్దేశంతో ఏమైనా మొన్న కూడా మాట్లాడారు శ్రీకాంత్ గారు మీతో. ఇదే చివరికి ఏం చేస్తారంటే వీళ్ళంతా ఇదంతా డ్రామా. నా ఉదయం 3 పార్టీలు గౌడ్ గారు అంటే 3 పార్టీలు బీసీల భుజాల మీద తుపాకీలు పెట్టి ఒక నోరు పేల్చుకుంటున్నారు. ఏం లేదని డ్రామా అంతా డ్రామానే. బీజేపీ ఆ డ్రామా మతం డ్రామా, బీఆర్ఎస్ ఏమో గోడ మీద పెళ్లి, ఇటు కాంగ్రెస్ ఏమో చేయరాదు ఆడలేక మధ్యలో ఓడనట్టు ఏదో చేస్తున్నారు. వాళ్ళు తప్పుడు హామీ ఇచ్చింది. మూడోది ఏమంటున్నారంటే నేను జరగబోయి చెప్తున్నాను, వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పటికి 4 నెలల పెండింగ్ లో ఉంది. కానీ వీళ్ళు బిల్లు పంపినాక పెండింగ్స్ లో ఉందో తీర్పు వచ్చి 3 నెలలు కాలే. ఇంకా ఏది 3 నెలల లోపల మన తేల్చాల గవర్నర్ గారు అట్లాగే రాష్ట్రపతి అన్నారు కదా. రాష్ట్రపతి బిల్లు పెండింగ్ లో ఉందని పిటిషన్ వేస్తారు చూడండి. ఇప్పుడు ఇది ఎట్లాగో గవర్నర్ తో కాదు, ఇది పోతారు. పిటిషన్ వేసి ఏం చేస్తారంటే ఆ పిటిషన్ చూపించుకొని హైకోర్టుకు వస్తారు. హైకోర్టులో ఏమంటారు, సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉంది, బిల్లు పాస్ చేయడం లేదు రాష్ట్రపతి గారు అని చెప్పి ఇక్కడ వేస్తారు. ఇక్కడ ఆటోమేటిక్ గా ఇంకో నెల 2 నెలలు లీవ్ దొరుకుతుంది. సమస్య లేదు. నా ఉద్దేశం అంటే ఎలక్షన్లు అక్టోబర్ లాస్ట్ వీక్ లో కానీ నవంబర్ లో ఫస్ట్ వీక్ లో జరగడానికి అవకాశం ఉంది అంటున్నాను. ఇప్పుడు కూడా ఈ పరిస్థితుల్లో హామీల అమలు కానీ 6 గ్యారెంటీల అమలు కానీ దీని మీద వ్యతిరేకత ఉందంటే మళ్ళీ వాయిదా వేస్తారు. స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ఎప్పటికీ వాయిదా వేయడం అని ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఆ పని చేస్తూనే ఉంటారు ఇప్పటిదాకా. థ్యాంక్ యూ కేవీ గౌడ్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. సో స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలంటే ఈ నెలలోనే, ఈ నెలాఖరులోనే నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయా? సో దీనిపైన గవర్నర్ దగ్గరికి వెళ్తే గవర్నర్ నుంచి రియాక్షన్ ఏమొస్తుంది? రేపొద్దున కోర్టుల తీర్పులను కాదని 50% ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంటే ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద కోర్టుకు వెళ్తే కనుక ఖచ్చితంగా రిజర్వేషన్లు 50% ఎట్లా దాడతాయని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు. మళ్ళీ అది అఫ్ కోర్స్ మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి పరిస్థితులు గతంలో 2018లో కేసీఆర్ చేసినటువంటి పనే మళ్ళీ ఈసారి కూడా జరుగుతుంది కోర్టుకు వెళ్తే కనుక. వెళ్ళొద్దని అందరూ కోరుకుంటున్నారు, బట్ చెప్పలేము ఏం జరగబోతుందో. ప్రభుత్వం దగ్గరటువంటి చివరి ఆయుధం ఏమిటి? సో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఇక ఆఖరికి పార్టీ పరంగా ఏమైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా చూడాలి. ఇప్పటికైతే ఎక్కడ అఫీషియల్ గా పార్టీ పరంగా ఇస్తాము, ఒకవేళ రిజర్వేషన్లు కోర్టులో వర్కౌట్ కాకపోతే, ఒకవేళ నిలబడకపోతే అన్నది కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అయితే చెప్పలేదు పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి. చూడాలి ఎట్లా నిర్ణయం ఉండబోతుందో. సమయం మాత్రం చాలా దగ్గరకు వచ్చింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్